కమల్ హాసన్ తన తదుపరి చిత్రం యాష్ KH 237లో సరికొత్త టీంతో వస్తున్నారు. మలయాళ రచయిత శ్యామ్ పుష్కరన్ ఈ ప్రాజెక్ట్లో భాగమయ్యారు. ఈ సినిమా కథ అభిమానులను ఆకర్షిస్తోంది. కమల్ మరోసారి మెప్పిస్తారని అంచనాలు ఉన్నాయి. పూర్తి వివరాలు చూద్దాం. కమల్ హాసన్ నటిస్తున్న యాష్ KH 237 చిత్రం కోసం మలయాళ రచయిత శ్యామ్ పుష్కరన్ కథ అందిస్తున్నారు. కుంభలంగి నైట్స్, మహేష్ ఇంటే ప్రతీకారం వంటి హిట్స్ తో శ్యామ్ గుర్తింపు పొందారు. అన్బరీవ్ ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యాక్షన్ డ్రామాతో ఆకట్టుకోనుంది. కమల్ హాసన్ నటనతో ఈ సినిమా మరో సంచలనం సృష్టించనుంది. కథాంశం ఇంకా రివీల్ కానప్పటికీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త ఒరవడిని సృష్టించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అభిమానుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఏపీలో ముందస్తు షోలతో సంచలనం సృష్టించే అవకాశం ఉంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవుతాయని అంచనా. పూర్తి వివరాలు చూద్దాం. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. DVV ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయిక. తమన్ సంగీతం అందించిన ఈ యాక్షన్ డ్రామా ముంబై నేపథ్యంలో సాగుతుంది. ఏపీలో సెప్టెంబర్ 24 రాత్రి ప్రీమియర్ షోలు జరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. తెలంగాణలో అనుమతులు సందిగ్ధంగా ఉన్నప్పటికీ ఏపీలో షోలు ఖాయమని తెలుస్తోంది. ఈ చిత్రం హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలతో అభిమానులను అలరించనుంది. పవన్ కళ్యాణ్ గత చిత్రాల రికార్డులను ఈ సినిమా అధిగమించే అవకాశం ఉందని నిర్మాతలు ధీమాగా ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేందుకు ఓజీ సిద్ధంగా ఉంది. యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. స్టార్ హీరోలు లేకపోయినా ఈ డివోషనల్ డ్రామా రికార్డులు సృష్టిస్తోంది. 50 రోజులు థియేటర్లలో విజయవంతంగా నడుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాలు చూద్దాం. మహావతార్ నరసింహ యానిమేషన్ చిత్రం అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై విడుదలైన ఈ సినిమా 300 కోట్లకు పైగా కలెక్షన్లతో అద్భుత విజయం అందుకుంది. శామ్ CS సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. 200 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించింది. భక్తి రసంతో కూడిన కథాంశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రం చాలా కాలం తర్వాత ఇంత దీర్ఘకాలం థియేటర్లలో నడిచిన యానిమేషన్ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం కూడా థియేటర్లలో బలమైన ప్రదర్శన కొనసాగిస్తుంది. పిల్లలు, కుటుంబ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఈ సినిమా యానిమేషన్ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించింది.